మరి హఠాత్తుగా నాశనమగును అని రాయబడింది. దేవుడు ప్రేమతో చెప్తాడు ముందు. ఒక వ్యక్తికి దేవుడు ప్రేమతో చెప్తాడు ముందు, ఆ తర్వాత ఆయన హెచ్చరిక చేస్తాడు, ఆ తర్వాత ఆయన గద్దిస్తాడు. ముందు దేవుడు ప్రేమతో చెప్తాడు పిల్లరా. ఏ వ్యక్తికైనా, ఏ కుటుంబానికైనా, ఏ సంఘానికైనా దేవుడు ముందు ప్రేమతో చెప్తాడో, ప్రేమతో తెలియపరుస్తాడో, ప్రేమతో మాట్లాడతాడో, ఆ తర్వాత హెచ్చరిక చేస్తాడో, లోబడకపోతే హెచ్చరిక చేస్తాడో, హెచ్చరిస్తాడో, హెచ్చరించినా కానీ లోబడకపోతే తర్వాత గద్దిస్తాడు. ఆయన గద్దిస్తాడు దేవుడు లోబడకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన గద్దిస్తాడు. అందుకే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. వాక్యం మనకి తెలియపరుస్తుంది దేవుడు మనల్ని గద్దిస్తాడో. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి దేవుడు మనల్ని గద్దిస్తాడో. ఆ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎన్నిసార్లు గద్దించినానో లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగునని రాయబడి ఉంది. ఒకవేళ ఇప్పటికే ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడున్నాడేమో, ఎన్నోసార్లు నీ హృదయంతో మాట్లాడున్నాడేమో, నువ్వు ఇంత కఠినంగా ఉండకూడదని మాట్లాడున్నాడేమో, అయినా నీ కఠినత్వాన్ని వదలలేదేమో. మరొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడో, మరొకసారి మాట్లాడుతున్నాడో. అనేకమైన విషయాల్లో నువ్వు కాఠిన్యత్వాన్ని కలిగి ఉన్నావేమో. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు ఇప్పటికైనా జాగ్రత్త పడు. వాక్యం తెలియపరుస్తూ ఉంది, ఇది చివరి అవకాశంగా వచ్చి నీకు నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీకు మేలు చేయడానికి దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు. చివరి అవకాశంగా నీకు ఇస్తున్నాడు. ఇంకా నువ్వు కఠినంగా ఉండొద్దు. కఠినంగా ఉన్నవారు కీడులో పడతారని వాక్యం రాయబడి ఉంది. నీవు కఠినంగా ఉండే కదా ఈరోజు కీడు అనుభవిస్తుండేది, ఈరోజు బాధలు అనుభవిస్తుండేది, ఈరోజు శ్రమలు అనుభవిస్తుండేది, ఇబ్బంది పడుతుండేది, శోధించబడుతుండేది, బలహీనంగా ఉండేది. ఒక్కసారి ఆలోచించు. అందుకే ఇక్కడ మనం గుర్తించాలి, సామెతల గ్రంథం 29:1 ప్రకారంగా, ఒకటి దేవుడు మనల్ని గద్దిస్తాడు. ముందు ప్రేమతో చెప్తాడు, తర్వాత హెచ్చరిక చేస్తాడు పిల్లరా, తర్వాత ఏం చేస్తాడు? ఆయన గద్దిస్తాడు. ఒకటి దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎవరి మేలు కోసం? మన మేలు కోసమే దేవుడు గద్దిస్తాడు, మన మంచి కోసమే దేవుడు గద్దిస్తాడు. ముందు జీవితంలో నీ జీవితం ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి ఆయనకు తెలిసి నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే నీకు అర్థమవుతుంది. నువ్వు వాక్యానికి లోబడకుండా ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించకపోతే ముందు ఏం జరగబోతుందో మనకు తెలియదు. నీకు ఇప్పటి వరకే తెలుసు, ముందు ఏం జరగబోతుందో తెలియదు. కానీ అది తెలిసిన దేవుడు నీతో మాట్లాడడానికి ప్రారంభిస్తున్నాడు. అది తెలిసిన దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అది తెలిసిన దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నీ ముందు జీవితాన్ని ఎరిగిన దేవుడు